Hello everyone, welcome back to our channel. తమిళ చూసారు కదా, సనత్ నగర్కి వెళ్ళాం మేము. తెలిసిందే కదా, హైదరాబాద్లో స్టీల్ సామాన్ ఏదైనా తీసుకోవాలి అంటే బెస్ట్ ప్రిఫర్ చేసి సనత్ నగరే. మాకు కూడా రీసెంట్గా వచ్చిన తర్వాత తెలిసింది మాకు. సో మాకు కావాల్సిన సామాన్లు కొన్ని అవసరమైనాయి. సో వాటి కోసమని నేను, మా ఆయన, మా మరిది ముగ్గురం కలిసి స్టార్ట్ అయిపోయాం మేము సండే. ఒక మిస్టేక్ చేసాం మేము. ఆ మిస్టేక్ ఏంటి అనేది వీడియో మధ్యలో చెప్తాను, మీరు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. చాలా డస్ట్ వచ్చేస్తుంది, అందుకే మాస్క్ అండ్ అద్దాలు కంపల్సరీ పెట్టుకోవాల్సి వచ్చింది. మేము ఎర్రగడ్డకి వెళ్ళాం ఇంతకుముందు మురళి వాళ్ళ కొలిక్ వాళ్ళ కప్పులతో. అది మన ఛానల్లో అప్లోడ్ చేశాను, ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూసేయండి. ఎర్రగడ్డ దాటిన తర్వాత నెక్స్ట్ వీధినే సనత్ నగర్ అంట, మాకు రీసెంట్గానే తెలిసింది. ఇక నాకు కావాల్సిన వచ్చేసి రిస్ట్ వాచ్ అనమాట. అదొకటి తీసేసుకున్నాను. కొంచెం ముందుకు రాగానే మాకు స్కై మాల్ కనిపించింది. మూవీకి వెళ్ళాలి అని ఫిక్స్ అయిపోయాం దృశ్యం 3కి. కానీ మా షాపింగ్ టైంకి ఇక మూవీ టైంకి అసలు సెట్ అవ్వలేదు. ఇంక మూవీకి వెళ్ళాలి అనే ఆలోచనని క్యాన్సిల్ చేసేసుకున్నాం. అబ్బాయిలకు మాత్రం కావాల్సినవి చాలా చాలా ఉన్నాయి అక్కడ. ప్యాంట్స్ అని, టీషర్ట్స్ అని, హుడీస్ అని, షూస్ అని, చాలా అబ్బాయిలకు సంబంధించిన రకరకాలుగా ఉన్నాయి. వాళ్ళకేముంటుంది, షర్ట్ ప్యాంట్ అదొక్కటే అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళాకే అర్థమైంది, ఓహో ఇలాంటివన్నీ కూడా అబ్బాయిలు వేసుకుంటారా అని. చాలా ఉన్నాయి అక్కడ. డోర్ మ్యాట్స్ అని, టీషర్ట్స్ అని, డోర్ కర్టన్స్ అని, ఇక చాలా ఉన్నాయి. అంత తిరిగాం కదా, ఇక కొంచెం కూల్గా ఏదైనా తాగాలి అనిపించింది. ఇక సాల్ట్ డ్రింక్స్ వద్దులే, ఇలా కోకోనట్ వాటర్ తీసేసుకుందామని తాగేసాం. ఫైనలీ సనత్ నగర్లో ఉన్న అగ్రోమెచ్కి వచ్చేసాము. ఇక్కడ మన దగ్గర వస్తువులు ఏమైనా ఉన్నాయి అంటే మన బ్యాగ్స్ కానీ ఇంకేమైనా కానీ అక్కడ మనం డిపాజిట్ చేసి మనం లోపలికి వెళ్ళాలి. అవసరమైతే ట్రాలీ తీసుకెళ్ళాలి, లేకపోతే వద్దు. కానీ మాకు ట్రాలీ అవసరం లేదు అనుకున్నాం, కానీ లోపలికి వెళ్ళాక మాకు ట్రాలీ అవసరమైంది. ఇక మళ్ళీ బయటికి వచ్చి దాన్ని తీసుకుని లోపలికి వెళ్ళాం. మనకు తెలియనివి, కొంచెం ఇన్నోవేటివ్గా ఉన్నవి చాలా అయితే కనిపించాయి నాకైతే. ఈ హ్యాంగర్స్ వచ్చేసి మనకి ఇంట్లో ఫ్లోర్ క్లీన్ చేయడానికి వాడతాం కదా మనం, మాప్స్, వాటిని ఇలా వాల్కి హోల్డ్ చేయడానికి హ్యాంగర్స్ ఉన్నాయంట. నాకు కూడా ఇప్పుడే తెలుసు. ఇక్కడ వచ్చేసి కబోర్డ్స్ ఉన్నాయి, వీటిని ఓపెన్ చేసి మరీ చూస్తున్నాం, అంటే లోపల ఎలా ఉన్నాయో ఏంటి అని. చాలా క్వాలిటీగా చాలా బాగున్నాయి. ఇవి వచ్చేసి మనకు డెకరేటివ్ ఐటమ్స్లా కూడా దీన్ని యూస్ చేయొచ్చు. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి ఇలాంటి వాటిలో మనం ఏదైనా స్నాక్స్ సర్వ్ చేస్తే ఇంకా చాలా చాలా బాగుంటుంది. అక్కడ నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసారా, నా వెనకాల ఒక పర్సన్, అక్కడ వర్క్ చేసే పర్సన్ నన్ను అబ్జర్వ్ చేస్తున్నాడు అన్నకు అనిపించింది. అందుకే నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అలా మార్చేసి వీడియో అక్కడ స్టాప్ చేసేసా. 3-4 ఫ్లోర్స్ ఉంటాయి అక్కడ. అంటే ఏ ఫ్లోర్లో ఏముంటాయి అనేది లిఫ్ట్లో రాసి పెట్టి ఉంటారు. పైగా మనకు అక్కడ డిస్ప్లే చేస్తుంటారు అనమాట, ఈ ప్లేస్లో ఇక్కడ ఉన్నాయి. ఒక్కో ఫ్లోర్లో ఒక్కో ఐటెం ఉంది. ఒక ఫ్లోర్లో పూజ సంబంధించినవి ఉన్నాయి, ఇంకో ఫ్లోర్లో స్టీల్ సామాన్, ఇంకో ఫ్లోర్లో ఏసీ, ఇంకో ఫ్లోర్లో గ్రీజర్, ఇలా చాలా ఉన్నాయి. మేము ఫస్ట్ తీసుకుని వచ్చేసి రైస్. మనకి ఇంట్లో ఓన్లీ సంచుల్లో మాత్రమే స్టోర్ చేసుకోకుండా దానికంటే ఒక కంటైనర్ ఉంటే బాగుంటుంది అని ఒక రైస్ కంటైనర్ తీసుకున్నాను. మనకు ఓపిక ఉండాలి, కానీ అక్కడ తిరగడానికి కొనడానికి ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. చాలా క్వాలిటీగా కూడా ఉన్నాయి. మనకి ఏ సైజు నుంచి ఏ సైజు వరకు కావాలి, ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు కావాలి అనేవి కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. చాలా బాగున్నాయి కూడా అక్కడ. నాకైతే ఇక్కడికి వచ్చాక తెలిసింది, అంటే మనం ఒక ఐటెం తీసుకున్నాము అంటే దాని రేట్ బట్టి కాకుండా కేజీ బట్టి దానికి అమౌంట్ వాళ్ళు ప్రైస్ ట్యాగ్ వేస్తారు అని తెలిసింది. అక్కడ మనకి వెయింగ్ మిషన్ కూడా ఉంటుంది, అవి ఎన్ని కేజీస్ ఉన్నాయి ఏంటి అనేది అక్కడ మనకు పర్సన్ కూడా చెప్తారనమాట ఆ వెయింగ్ మిషన్ దగ్గర. 100 మంది ఉన్నాయి. మా ఇంట్లో వీక్లీ వన్స్ కానీ వీక్లీ ట్వైస్ కానీ డెఫినెట్లీ ఎగ్ రైస్ కానీ నూడిల్స్ కానీ ఖచ్చితంగా ప్రిపేర్ చేస్తాం ఇంట్లో. వాటికంటే ఒక మంచి బౌల్ కావాలి అని సెర్చ్ చేస్తున్నాను, కానీ ఒకటి కడాయి లాంటిది తీసుకున్నాను, కానీ అది ఎలా యూస్ చేయాలో ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇక దాని గురించి ఇంకా సెర్చ్ కూడా చేయలేదు. సెర్చ్ చేసి తెలుసుకోవాలన్నమాట ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది. ఇవి వచ్చేసి మనకు ఇంకో ఫ్లోర్లో పూజా సామాగ్రి ఉంటాయని చెప్పారు కదా, అది ఇక్కడే.
ఇలాంటి కడాయి ఒకటి తీసుకున్నాను నేను. అంటే ఎగ్ రైస్ అవి ప్రిపేర్ చేయడానికి చాలా ఈజీగా చాలా బాగుంటుంది అని ఒకసారి చేశాను. కానీ చేసిన ఎగ్ రైస్ అది కడాయి స్మెల్ వచ్చింది. అంటే కడాయి ఏ స్మెల్ అయితే ఉందో అదే స్మెల్ వచ్చింది. ఇక చూడాలి ఇంకా దాన్ని ఎట్లా ప్రిపేర్ చేయాలి, ఎలా సీజనింగ్ చేయాలి అని. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కమెంట్ చేయండి, నాకు హెల్ప్ అవుతుంది. ఇదిగోండి మా మిస్టేక్. ఇంత షాపింగ్ చేశాక రెస్టారెంట్కి వెళ్ళి తినాలి అనిపించింది. అంటే అప్పటికి మధ్యాహ్నం అయిపోయింది కాబట్టి ఈ సామాన్లను అక్కడికి తీసుకెళ్ళలేము కాబట్టి ఇక్కడే పెట్టి మళ్ళీ బయటికి వచ్చి రెస్టారెంట్కి వెళ్ళి తినేసి మళ్ళీ వెళ్ళాము. అదొక మిస్టేకే మా విషయంలో అయితే. అంటే ఫుడ్ తీసుకొని డైరెక్ట్గా సనత్ నగర్కి వెళ్ళి ఆ అగ్రోమెచ్కి వెళ్ళి డైరెక్ట్ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళేలాగే ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. మేము అలా చేయలేదు, అదే మేము చేసిన మిస్టేక్. మీరు ఎవరన్నా ఇట్లా షాపింగ్కి వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ ఫుడ్ తీసుకొని తర్వాత వెళ్ళి షాపింగ్ చేసుకుని డైరెక్ట్ ఇంటికి వెళ్ళేసేయండి. తినడానికనే ఇక పిస్తా హౌస్కి వచ్చేసాము. ఇక్కడ మాకు వరస్ట్ సినారియో ఫేస్ చేసాము మేమైతే. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ చెప్పాము. వాళ్ళు ఏం చేశారు అంటే 2 చికెన్ బిర్యానీ తెచ్చేశారు. నాకు అలవాటు ఉంది, అంటే ఫస్ట్ రైస్ తినేసిన తర్వాత పీసెస్ తింటాను. అలా నేను పీసెస్ లాస్ట్ తినడం వల్ల నాకు అప్పుడు అర్థమైంది, ఓకే ఇది మటన్ కాదు చికెన్ అని. వాళ్ళని పిలిచి అడిగితే వాళ్ళు ఏమంటున్నారు, ఇక మీరు తినేసారు కదా మేమేం చేయలేము, దానికే బిల్ ఇస్తాము అంటున్నారు. వాళ్ళ మీద ట్రస్ట్తోనే కదా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అని మెన్షన్ చేసి మరీ చెప్పింది. వాళ్ళకి నచ్చింది తెచ్చేపాటైతే మేము చెప్పడం ఎందుకు? ఇంకా ఒకటే మాట అడిగాను వాళ్ళని, అసలు మిస్టేక్ మీదా మాదా, మేము చెప్పింది ఏంటి, మీరు తీసుకొచ్చింది ఏంటి అని చెప్పాక కానీ సైలెంట్ అయిపోయారు. ఎప్పుడు ఎక్కడ సీరియస్ అవ్వని మురళి కూడా ఈసారి చాలా సీరియస్ అయిపోయారు. ఇక వాళ్ళ కర్మకు వదిలేసి ఇంకా సరైన బిల్ కట్టేసి వచ్చేసాము. మళ్ళీ సనత్ నగర్లోని అగ్రోమెచ్కి వచ్చేసాము. ఇవి గ్రీజర్స్ అనమాట. ఇంకో ఫ్లోర్కి వెళ్ళాము. గ్రీజర్స్, ఏసీస్, ఇంకా మనకి షింక్ కబోర్డ్స్ ఉంటాయి కదా అవన్నీ చూసాం. చాలా పెద్దగా షింక్ కబోర్డ్స్ ఉన్నాయండి. ఇంత పెద్దగా ఉంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేను. నేను చిన్న చిన్నవి చూసాను అంతేగాని ఈ సైజులో చూడడం మాత్రం ఫస్ట్ టైం అనమాట. నెక్స్ట్ వచ్చేసి సీలింగ్ ఫ్యాన్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి, అసలు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడైతే. కొత్తగా ఇల్లు కట్టించుకునే వాళ్ళకి, సీలింగ్ ఫ్యాన్స్ పర్చేస్ చేయాలి అనుకున్న వాళ్ళకి చాలా మంచి కలెక్షన్. ఏదైతే చూడడానికి చాలా ఎలిగెంట్గా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. టేబుల్ ఫ్యాన్స్ కూడా నెంబర్ ఆఫ్ ఉన్నాయి. కలెక్షన్ కౌంట్లెస్ అనుకుంటాను నేనైతే. రకరకాలు చాలా రకాలుగా ఉన్నాయి. ఇవి వచ్చేసి ఫ్రిడ్జెస్. నేను మురళిని ఫ్రిడ్జ్ ఓపెన్ చేయమూరలో ఒకసారి షూట్ చేస్తాను అంటే తను అలా వెళ్ళిపోయారనమాట ఒక యూనిక్ ఐటెం తీసుకురావడానికి. ఇక్కడ మా మరిది ఓపెన్ చేస్తున్నాడు. ఇట్లా డబల్ డోర్ ఫ్రిడ్జెస్ బాగుంటాయి కానీ మాకు యూజ్ ఉండదు, ఎందుకంటే మేము పెట్టే కొన్ని వెజ్జెస్కి అంత పెద్ద ఫ్రిడ్జ్ వేస్ట్ అనమాట. ఏంటి మురళి ఇది? లాకరా? ఏంటి అమౌంట్ పెట్టుకోవాలా? అమౌంట్ సేవ్ చేసుకోవడానికి బాగుంది కదా, ఒక బుక్ టైప్లో. వచ్చేసి బాబీక్యూ గ్రిల్స్. మేము ఆల్రెడీ మా ఇంట్లో ఒకటి ఉంది, దానికి సంబంధించిన ఫుల్ లెంత్ వీడియో మన ఛానల్లో ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూసేయండి. అన్బాక్సింగ్ వీడియో ఉంది, ఎలా వచ్చింది, ఎలా అన్బాక్స్ చేసాం మేము అనేది. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూసేయండి. ఇంకా జస్ట్ చూసామంటే ఎలా ఉన్నాయని. ఇంకా గ్యాస్ స్టవ్స్, గ్లాస్ ఫినిషింగ్ ఉండే స్టవ్స్ అంటే నాకు చాలా చాలా భయం. ఎందుకంటే కొంచెం వేడిది తగిలినా అవి పగిలిపోతాయేమో అని మేము నార్మల్గా యూస్ చేస్తున్నాం. ఇక్కడ నాకు మా మరిదికి డిస్కోర్స్ జరుగుతుందనమాట. అంటే నాన్ వెజ్ తిన్నాం కదా, ఇలా పూజా సామాగ్రి దగ్గరికి రావచ్చా, వాటిని ముట్టుకోవచ్చా, ఇలా మేము డిస్కోర్స్ చేస్తూ ఉన్నాం ఇక్కడ. ఇవి చాలా క్యూట్గా ఉన్నాయి కదా, ఆటో కానీ, ట్రాక్టర్ కానీ, ఒక ఏరోప్లేన్ కానీ. వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అసలు ఇవి ఎందుకు యూస్ చేస్తారో నాకు తెలియదు కానీ చూడడానికి అయితే చాలా బాగున్నాయి. ఎందుకు ఏం చేస్తారు ఇవన్నీ ఇట్లా? టీవీకి ఇరుక్కోవాలంటే స్టాచ్యూస్ కూడా చాలా ఉన్నాయి. శివుడికి సంబంధించి, వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఇలాంటి స్టాచ్యూస్ కొన్ని. వీటిని ఏం నేమ్ పెట్టాలో తెలియదు కానీ చూడడానికి అయితే చాలా బాగున్నాయి.
లాస్ట్. ఈ ఐటెం చూడండి, అసలు కొన్ని కొన్ని ఐటమ్స్ ఎందుకు ఉంటాయో, అసలు ఎలా యూస్ చేస్తారో తెలియదు. ఈవినింగ్ బయట కూర్చొని సినిమా వద్దాం. మేము మూవీస్ చూడాలి అంటే వీకెండ్స్ అన్నా రావాలి, హాలిడేస్ అన్నా ఉండాలి, లేకపోతే నా హెల్త్ అన్నా బాగాలేకుండా ఉండాలి. ఇలాంటి డేస్లో మాత్రం మూవీస్ చూస్తాం. మిగతా డేస్లో ఆయన ఆఫీస్, నా స్టడీస్, ఇంతే. ఆన్లైన్లో చూసిన హెవీ వెయిట్ స్టాచ్యూస్ కూడా ఉన్నాయి ఇక్కడ. వెంకటేశ్వర స్వామికి సంబంధించి, ఇంకా చెప్పా కదా వినాయకునికి సంబంధించిన చాలా ఉన్నాయి. ఈ ట్రీ నేను ఎక్కడికి వెళ్ళినా ఈ ట్రీనే చూస్తున్నాను. అసలు ఎంత కాస్ట్ ఉంటుందా ఈ ట్రీ అని చూస్తే 1 lakh ఉంది కాస్ట్. అది మేము తీసుకునే ఐటమ్స్ వచ్చేసి ఇవి. గిఫ్ట్ కౌంటర్ ఉంటుంది అక్కడ. అంటే మనం 5K చేంజ్ మనం బిల్ చేసామంటే మనకు ఒక గిఫ్ట్ ఇస్తారు. 5K బిలో ఉంది అంటే గిఫ్ట్ ఏమి ఇవ్వరు అనమాట. ఒకవేళ మనం 5K బిల్ చేసి 2K ఒక కౌంటర్లో, 3K ఇంకో కౌంటర్లో బిల్ చేయించాము అని వాళ్ళకి గిఫ్ట్ కౌంటర్ వాళ్ళకి ఇస్తే వాళ్ళది యాక్సెప్ట్ చేయరు. ఒకే బిల్లో 5K చేంజ్ మనం బిల్ చేస్తేనే వాళ్ళు మనకి గిఫ్ట్ ఇస్తారు. ఇక బిల్లింగ్ అయిపోయాక గిఫ్ట్ కౌంటర్లో గిఫ్ట్ తీసుకొని బయటకు వచ్చేసాము. ఒక ఆటో బుక్ చేసుకున్నాం ఇక్కడ నుంచి మా ఇంటికి వెళ్ళడానికని. ఒక 1/2 hour జర్నీ పట్టింది. మార్నింగ్ నుంచి బయటేగా తిరిగింది, కొంచెం హెడ్ఏక్గా అనిపించి అలా ఒక 10 minutes స్నాప్ వేసాను. ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, డెఫినెట్లీ రెస్పాండ్ అవుతా. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. టాటా, బై బై, సీ యూ.